హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. హర హర మహాదేవ శంభో శంకర. మనం ఇప్పుడు విశ్వనాథాలయంలో ఉన్నాం, కాశీ విశ్వనాథాలయంలో. నేను రాంభట్ల రవిస్వామియాజీ కాశీ క్షేత్ర పురోహితుడు. అయితే ఈ రోజున మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక పరంగా ఇక్కడ అధ్యక్షుల వారు రావడం జరిగింది, బాల శ్రీనివాసుల గారు. వారితో కూడా మనం విశ్వనాథుల వారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఈ పరంగా ఏమిటి అంటే మన బ్రాహ్మణులందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏమిటి అంటే, ఈ కాశీ దర్శనం చేసినప్పుడు అసలు ఈ క్షేత్రంలో ఏ ఏ దేవతలను తప్పనిసరిగా వీక్షించాలి, దర్శనం చేయాలి. అలాగే ఈ కాశీ వచ్చేది సాధారణంగా అందరం కూడా ఏమంటారు, కాశీ వెళ్తున్నామంటే దేనికి వెళ్తున్నారని అంటే కాశీ కడుక్కోవడానికి వెళ్తున్నాం అంటారు. ఏమిటి కడుక్కుంటాము? పాపాలు. ఏ విధంగా? ఒకటి ధర్మం, రెండు దానం. ధర్మం అంటే ఏమిటి అని అంటే మన బాధ్యత, విధి ఏమిటి? ఒకటి పితృకార్యాలు చేసి పితృదేవతల అనుగ్రహం పొంది వారి అనుగ్రహంతో ఇక్కడ దైవ దర్శనాలు చేసుకుని దేవతల యొక్క అనుగ్రహం పొందడం అనేది ఒకటి. అయితే రెండవది దానం. దానం అన్నప్పుడు ఏమిటి అంటే ఇక్కడ యాచకులు ఉంటారంటారు, వారందరికీ కూడా శివార్పణము అంటూ మనం ఇక్కడ ఏది సమర్పించినప్పటికీ కూడా యాచకులకి అది శివార్పణం అంటూ మనం సమర్పించడం ద్వారా మనం ఆ శివుని యొక్క పరమేశ్వరి యొక్క విశ్వనాథుని యొక్క అనుగ్రహంతో పాటు మన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి మనకు అవకాశం ఉంది. అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ కూడా ఈ శ్రాద్ధ కర్మలు అంటారు, పితృకర్మలు. శ్రాద్ధ కర్మ అంటే అదేదో అశుభ కార్యక్రమం అనుకునే కొంతమంది చాలామందికి అపోహ ఉంది. వాస్తవానికి చెప్పాలనంటే ఈ శ్రాద్ధకర్మ ఎంతో శ్రద్ధగా చేయవలసింది కాబట్టి శ్రాద్ధకర్మ అంటాం. ఒక భక్తే కాదు, భగవంతుని ఆరాధించే భక్తే కాదు, భక్తితో పాటు మరొక 6 లక్షణాలు కలిగినటువంటి శ్రద్ధ అనే దాంతో కూడా కలిగి చేస్తాం కాబట్టి శ్రాద్ధకర్మ అని చెప్పడం జరుగుతుంటుంది. ఈ శ్రాద్ధకర్మ అసలు పితృదేవతలను ఎందుకు ఆరాధన చేస్తున్నాము అని అంటే వంశ అభివృద్ధి కోసం. అసలు ప్రత్యక్షమైన దేవతలు మనకి తల్లి తండ్రులే. అది నిరూపణ మనకి సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటి గణాధిపతి వినాయకుల వారు మనకి నిరూపణ చేసి చూపించారు. ఆయన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన గణాధిపత్యాన్ని సాధించి మనకి ఆయన మార్గాన్ని చూపించాడు. కనుక ప్రత్యక్ష దేవతలైనటువంటి తల్లిదండ్రులను అందరూ కూడా పూజించాలని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తూ, అలాగే ఈ కాశీ వచ్చిన వారందరికీ కూడా మన బ్రాహ్మణ సంఘం ఏదైతే బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉందో ఆ తరపు నుంచి వచ్చిన వారందరికీ కూడా సముచితమైనటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ నా యొక్క సేవలు అందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తూ నా యొక్క నెంబర్ని తెలియజేస్తున్నాను, నోట్ చేసుకోండి. 7337307858. మరొకసారి తెలుగులో చెప్తున్నాను, 733730785. నమస్కారం.